శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ఏకాదశ స్కంధము. వర్ణాశ్రమ ధర్మాలు. వర్ణాశ్రమ ధర్మాల గురించి ఉద్ధవుడు ఇలా అడిగాడు: స్వామి, వర్ణాశ్రమ ధర్మాలను ఆచరిస్తూ నిన్ను ఆరాధించేవారు సద్గతిని పొందుతారని చెప్పావు కదా. ఆ వర్ణాశ్రమ ధర్మాల గురించి కొంచెం వివరించి చెప్పవలసిందని ప్రార్థిస్తున్నాను అన్నాడు. శ్రీ భగవానుడు ఇలా చెప్పాడు: క్రిందటి భాగంలో చతుర్వర్ణాలు, చతురాశ్రమాలు గురించి తెలుసుకున్నాం. వర్ణధర్మాలు విప్రవర్ణస్థులు వ్యక్తపరిచే స్వభావాలు ముఖ్యంగా ఇలా ఉంటాయి: శమము, దమము, తపస్సు, శౌచము, సంతోషము, క్షమ, ఆర్జవము, భగవద్భక్తి, దయ, సత్యము మొదలైనవి. సత్వగుణ ప్రధానమైన ప్రవర్తన ఉంటుంది. క్షత్రియ వర్ణస్థులు వ్యక్తపరిచే స్వభావాలు ముఖ్యంగా ఇలా ఉంటాయి: వీరు తేజస్సు, బలము, ధైర్యము, శౌర్యము, ఓరిమి, ఔదార్యము, ఉద్యమము, స్థైర్యము, ఐశ్వర్యము కలిగి ఉంటారు. వీరు రజోగుణ ప్రధానమైన ప్రవర్తన చూపుతారు. వైశ్యవర్ణస్థులు వ్యక్తపరిచే స్వభావాలు ముఖ్యంగా ఇలా ఉంటాయి: ధనార్జనాసక్తి, దేవ బ్రాహ్మణ సేవాశక్తి, ఆస్తికత, దానశీలత, ఉత్పత్తి చెయ్యాలనే పట్టుదల, దంభము లేకుండటం మొదలైనవి. వీరిలో తమోగుణముతో పాటు రజోగుణ సత్వగుణాలు కూడా మిశ్రితమై ఉంటాయి. శూద్రవర్ణస్థులు ముఖ్యంగా వ్యక్తపరిచే స్వభావాలు ఇలా ఉంటాయి: సేవాభావము, సహనము, అల్పసంతుష్టి, పరోపకారత, శారీరక శ్రమను ఓర్చుకొనడం, గోబ్రాహ్మణ దైవ సేవా తత్పరత మొదలైనవి. వీరిలో తమోగుణ ప్రకాశమే ఎక్కువగా ఉంటుంది. వైశ్యవర్ణస్థులు వ్యక్తపరిచే స్వభావాలు ముఖ్యంగా ఇలా ఉంటాయి: ధనార్జనాసక్తి, దేవ బ్రాహ్మణ సేవాశక్తి, ఆస్తికత, దానశీలత, ఉత్పత్తి చెయ్యాలనే పట్టుదల, దంభము లేకుండటం మొదలైనవి. వీరిలో తమోగుణముతో పాటు రజోగుణ సత్వగుణాలు కూడా మిశ్రితమై ఉంటాయి. శూద్రవర్ణస్థులు ముఖ్యంగా వ్యక్తపరిచే స్వభావాలు ఇలా ఉంటాయి: సేవాభావము, సహనము, అల్పసంతుష్టి, పరోపకారత, శారీరక శ్రమను ఓర్చుకొనడం, గోబ్రాహ్మణ దైవ సేవా తత్పరత మొదలైనవి. వీరిలో తమోగుణ ప్రకాశమే ఎక్కువగా ఉంటుంది. అన్ని వర్ణాల వారు పాటించవలసిన సామాన్య ధర్మాలివి: అహింస, సత్యవచనము, చౌర్యము లేకుండటము, సర్వభూత హితాభిలాష, కామక్రోధాలు లేకుండటము మొదలైనవి. ఆశ్రమ ధర్మాలు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యవర్ణజులు బాల్యంలో ఉపనయన కర్మతో గురూపదేశాన్ని పొందాలి. అక్కడి నుండి బ్రహ్మచర్య జీవితం ప్రారంభమవుతుంది. అనగా వేదములో చెప్పిన ప్రకారము ఆచరించడం నేర్చుకోవాలి. బ్రహ్మచారి గురుకులంలో ఉంటూ గురువు వద్ద విద్యను అభ్యసించాలి. ఇంద్రియ నిగ్రహము, నియమవర్తనము పాటించాలి. జింక చర్మము, మేఖల, దండము, జపమాల, బ్రహ్మసూత్రము, కమండలవు ధరించాలి. దేహధ్యాసను తగ్గించుకొనడానికి గోళ్ళు పెరిగిన, జుట్టు జడలు కట్టినా ఏమీ పట్టించుకోకూడదు. స్త్రీలతో ఏ విధమైన సంబంధము ఉండకూడదు. పవిత్రుడై 2 సంధ్యలలోనూ అగ్ని, సూర్య, గో, బ్రాహ్మణ, ఆచార్య, వృద్ధ, దేవశక్తులకు నమస్కరించి సేవించాలి. గురుకులాశ్రమ నియమాలను పాటిస్తూ గురుసేవా శుశ్రూషలను చేస్తూ విద్యను అభ్యసించాలి. జీవితాంతం బ్రహ్మచర్య దీక్షతో గురుకులంలోనే ఉంటూ గురుసేవా తత్పరుడై ఉండేవానిని నైష్టిక బ్రహ్మచారి అంటారు. అనంతరం అతడు బ్రహ్మలోకాన్ని పొంది ముక్తిని పొందుతాడు. లేదా విద్య పూర్తయిన తరువాత గురుదక్షిణ సమర్పించి గురువు అనుమతి పొంది వివాహం చేసుకొని గృహస్థాశ్రమంలో ప్రవేశించవచ్చును. లేదా వానప్రస్థాశ్రమాన్ని కానీ సన్యాసాశ్రమాన్ని కానీ స్వీకరించవచ్చును. గార్హస్థము. బ్రహ్మచర్యం నుండి గృహస్థాశ్రమాన్ని స్వీకరించి అనుకూలవతి అయిన కన్యను వివాహమాడి గృహస్థాశ్రమ ధర్మాలను చేపట్టాలి. వేదాధ్యయనము, యజ్ఞము, దానము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు చేయవచ్చును. యజ్ఞము చేయించడము, వేదము చదివించడము, దానము స్వీకరించడము బ్రాహ్మణులే చేయదగిన కర్మలు. దానము తీసుకోవడం ఇష్టం లేకపోతే
యజ్ఞం చేయడం, విద్య నేర్పించడం ద్వారా జీవించవచ్చును. ఈ విధంగా కూడా చేయడం ఇష్టం లేకపోతే శిలావృత్తి, ఉంచవృత్తి ద్వారా జీవించవచ్చు. పొలములో రాలిన గింజలను ఏరుకొనడం శిలావృత్తి. గ్రామంలో ధాన్యపు అంగడుల వద్ద నేలబడిన గింజలను అడిగి తెచ్చుకొనటము ఉంచవృత్తి. బ్రాహ్మణునకు శరీర పోషణమే ముఖ్య వృత్తి కారాదు. అతడు సుఖభోగాల గురించి జీవించరాదు. స్వధర్మాన్ని ఆచరిస్తూ తపస్సు చెయ్యాలి. గృహస్థుడైన తన వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తూ లభించిన దానితో సంతుష్టిని చెందుతూ నాయందే మనస్సు నిలిపి చరించువాడు సంసార క్లేశము నుండి విడివడి మోక్షమును పొందగలడు. వేదవేత్తలను, బీద బ్రాహ్మణులను దేశప్రభువు రక్షించాలి. బ్రాహ్మణుడు అవసరార్థం క్షాత్ర, వైశ్య వృత్తులను చేపట్టవచ్చు, కానీ సేవక వృత్తి అవలంబించరాదు. క్షత్రియుడు వైశ్య వృత్తిని చేపట్టవచ్చు. ఇది ఆపద్ధర్మము మాత్రమే. ఆపద తొలగి అవసరం తీరిన తరువాత మళ్ళీ స్వధర్మాలలోనికి మారిపోవాలి. ఆలుబిడ్డలయందు ప్రేమ ఉండాలి, కానీ వ్యామోహము, సంగము పెంచుకొనరాదు. అన్నీ ప్రయాణములో ఏర్పడిన తాత్కాలికమైన బాటసారి బాంధవ్యాలే అని ఎల్లప్పుడూ గుర్తుంచుకొనవలెను. గృహస్థులు తమకు నిర్దేశింపబడిన నిత్య నైమిత్తిక కర్మలు, పితృదేవతార్చన, దేవతార్చన, బ్రాహ్మణ సేవ, దాన ధర్మాధికాలను నిర్వహిస్తుండాలి. ఫలాపేక్ష లేకుండా నన్ను ఆరాధించాలి. సర్వము నాకే అర్పించాలి. అతిథులను నన్నుగా భావించి సత్కరించాలి. ఇంద్రియ విషయభోగాలయందు ఆసక్తి చూపరాదు. పంచయజ్ఞాలను ఆచరించాలి. వేదశాస్త్రాధ్యయనము ద్వారా ఋషియజ్ఞము, శ్రాద్ధకర్మల ద్వారా పితృయజ్ఞము, హోమాల ద్వారా దేవయజ్ఞము, అతిథి సత్కార అన్నదానాల ద్వారా మానవయజ్ఞము, ఆహారము, నీరు పెట్టి జంతు, కీటక, వృక్ష, భూతయజ్ఞము చెయ్యాలి. ఇంటిలో సేవ చేసేవాళ్లను అన్ని విధాలా ఆదరించాలి. తన గృహంలోనే తాను అతిథిగా ఉన్నట్లు దేనియందు సంగం లేకుండా మెలగాలి. భార్యాబిడ్డలతో కూడి నన్ను పూజిస్తుండాలి. దేనియందు మోహం పెంచుకోకూడదు. వైరాగ్యాన్ని పెంచుకోవలెను. వానప్రస్థము. గృహస్థ బాధ్యతలను తీర్చుకొని విషయభోగాలయందు విరక్తి చెంది గృహస్థుడు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాలి. భార్యతో గాని లేదా ఆమెకు సరి అయిన రక్షణ కల్పించి ఒంటరిగా గాని అతడు అరణ్యానికి వెళ్ళాలి. అక్కడ కోరికలు లేనివాడై దుంపలు, పండ్లు, ఆకులు తింటూ జీవించాలి. నారబట్టలు కానీ, ఆకులు కానీ, చర్మము కానీ ధరించాలి. శరీరాన్ని అలంకరించుకోరాదు. 3 కాలాల్లోనూ 3 పూటల స్నానం చెయ్యాలి. నేలపై నిద్రపోవాలి. వేసవిలో అగ్నిహోత్రాల చెంత ఎండలోనూ ఉండాలి. వర్షాలలో తడుస్తుండాలి. చలికాలంలో కంఠము వరకు నీట మునిగి ఉండాలి. ఈ విధంగా శరీరాన్ని కృశింపజేస్తూ తపస్సు చేయాలి. తన ఆహారం తానే సంపాదించుకోవాలి, కానీ ఇతరులు తెచ్చి ఇచ్చిన దాన్ని తీసుకోరాదు. దొరికిన సామగ్రితోనే యాగాలు చెయ్యాలి. పశువధ చెయ్యకూడదు. ఏ విధమైన కోరికలు లేకుండా భగవదారాధన చెయ్యాలి. కోరికలు పెట్టుకొని క్షుద్రదేవతారాధన చెయ్యకూడదు. శరీరము బాగా కృశించిపోయి ఏ కర్మలను చెయ్యలేని స్థితి కలిగినప్పుడు అగ్నిని తన హృదయంలో ఆరోపించుకుని లోనున్న నన్నే అగ్నిగా భావించి ఆరాధించాలి. ఆహుతి కావాలి. శరీర స్వస్థత శక్తి ఉంటే సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి. సన్యాసము. బ్రహ్మచర్య, గార్హస్థ, వానప్రస్థాశ్రమాలలో ఏ దశ నుండైనా సన్యాసాశ్రమం స్వీకరించవచ్చును. దీనికి ఇహలోక పరలోక భోగాలయందు తీవ్రమైన వైరాగ్యం ఉండాలి. ప్రజాపత్యష్టి యాగాన్ని ఆచరించి తనకున్న సంపదనంతా దానం చేసేసి దేనియందు కోరికలు లేకుండా నన్నే హృదయంలో నింపుకొని సన్యసించాలి. భార్య, పుత్ర, బంధుమిత్రాదులు కలుగజేసే బంధాలను, అవరోధాలను అతిక్రమించాలి. కౌపీనము, దానిపై మొల చుట్టూ ఒక గుడ్డను మాత్రము ఉంచుకోవాలి. ఉత్తరీయం ఉంచుకోరాదు. దండము, పాత్ర తప్ప ఇంకేమీ ఉంచుకొనరాదు. నేలను చూస్తూ నడవాలి.
నీటిని వస్త్రములో వడబోసుకుని త్రాగాలి. సత్యవాక్కునే పలకాలి. మనస్ఫూర్తిగా నమ్మిన దానినే అనాలి, ఆచరించాలి. మౌనముగా వాక్కును నియమించాలి. కామ్యకర్మలను చెయ్యాలనే ఆలోచనే రానియరాదు. 7 ఇళ్లల్లో భిక్షను అర్థించి లభించిన దానితో సంతృష్టి చెందాలి. ఊరు బయటనున్న నదిలో కానీ చెరువులో కానీ స్నానము ఆచమనము చేసి తాను తెచ్చుకున్న భిక్షలో కొంత భాగాన్ని ఇతర భూతాలకు అర్పించి మిగిలిన దానితో జీవించాలి. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.